మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ మహాసభ సభ్యులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. బీసీడీలో కొనసాగుతున్న ముదిరాజ్ కులస్తులను బీసీఏలోకి మార్చాలని, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, చెరువులపై మత్స్యకారులకు ముదిరాజ్ కులస్తులకు హక్కులు కల్పించే విధంగా జీవో జారీ చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు శెట్టి నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ స్వామి, జిల్లా నాయకులు తోట నరసింహులు, గోపాలకృష్ణ, పోచయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆదేశాల అనుగుణంగా ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మానేగల రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, నేను ఉపాధ్యక్షుడిని మెదక్ జిల్లా స్వామి పేట స్వామి ముదిరాజ్, తోట నరసన్న మరియు మండలాధ్యక్షులు శెట్టి నరసింహులు, వీళ్ళందరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఫిషరీస్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి ముదిరాజులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ఫిషరీస్ సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా బడ్జెట్లో 1000 కోట్లు నిధులు కేటాయించి మమ్మల్ని ముదిరాజులను ఆదుకోవాలని కోరుతున్నాము. ఇంకొకటి, ఈ సంవత్సరము ఉచిత చేప పిల్లలను ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి దానిపైన కూడా కొంచెం దృష్టి సారించి ఈ మత్స్యకారులను ఆదుకొని దాని మీదనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులను వాళ్ళని కొంచెం ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.